హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఏంటంటే మన వీడియో ఏంటంటే మన బండికి అయితే సెంటర్లో అయితే చెక్క అయితే వేయించాను కదా. ఆ చెక్క ప్లాట్ఫామ్ ఏంటంటే ఇక్కడ కొంచెం బెండ్ అయితే అయిపోయింది. దాన్ని అయితే నేనైతే ఎల్డింగ్ చేయించి కొంచెం పైకి అయితే లేపించాను. మీరు చూసి ఇక్కడైతే ఒక బద్ది కూడా వేసాడు. ఈ సైడ్ ఏంటంటే ఎక్కువ మనుషులు ఎక్కుతా ఉంటారు ఫ్రెండ్స్. ఈ చెక్క మీద కూర్చున్నప్పుడు ఏంటంటే ఇది కొంచెం డౌన్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి అయితే అది పదే డౌన్ అవుతా ఉందని చెప్పి నేను ఇక్కడ డైరెక్ట్ కింద నుంచి ఒక బద్ది పెట్టించేసాను. అంటే ఈ ట్యాప్ ఇక్కడ డౌన్ అవ్వదు. ఈ సెంటర్లో చెక్క అవసరమా భయ్యా అంటే అవసరమే. ఎందుకంటే సీట్లో కూర్చున్న నలుగురు మనకు సరిపోరు. ఇంకా దీని మీద అయితే ఒక ఇద్దరు ముగ్గురు పిల్లకాయలు అయితే కూర్చోబెట్టచ్చు. దానివల్ల మనకి ఇదైతే మెయిన్ అవసరం ఈ చెక్క కాడ. అందుకని చెప్పి అయితే నేను దీన్ని వేపేయడం అయితే జరిగింది. మా సైడ్ అయితే చాలా వరకు ఈ బండ్లకి అయితే ఇది ఉండదు ఫ్రెండ్స్. ఇదైతే ఉంటుంది. ఇది లేకుండా అయితే బండి అయితే ఉండదు, ఒక చిన్న బుడ్డ బండ్లు తప్ప. ఇదేంటంటే కొంచెం ఎక్స్ట్రా స్పేస్ కోసం అయితే దీని అయితే మేమైతే పెట్టించుకోవడం అయితే జరుగుద్ది. ఇది కూడా చూడటానికి అయితే బాగుంటుంది. ఇంకా చాలా వస్తువులు పెట్టుకోవడానికి సీటు వాల్చుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. కొన్ని సైడ్ బండ్లకి ఏంటంటే ఇక్కడ దాకా కమ్మిలు ఇస్తారు. ఈ హైదరాబాద్ సైడ్ అయితే ఉంటాయి అనుకుంటా. హైదరాబాద్, విజయవాడ ఇటు సైడ్ కమ్మిలు అయితే పెట్టిస్తారు ఫ్రెండ్స్. చెక్క మీద కూర్చోకుండా వాళ్ళు ఏంటంటే ఈ సీటు కొంచెం వెనక్కి జరుపుతారు. కొన్ని సైడ్లు ఏంటంటే ఈ సీట్ అయితే వెనక్కి అయితే జరుపుతారు ఫ్రెండ్స్. ఇక్కడ సీట్ జరిపి చెక్క పెడతారు. అంటే కొంచెం వెనకాల కూర్చోడానికి స్పేసెస్గా అయితే ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇట్ట కూర్చుంటారు అట్ట కూర్చుంటారేమో మనకి తెలియదు. కొన్ని సీట్లు అయితే ఇటు అయితే వెనక జరుపుతారు. ఏంటంటే మీరు అయితే కామెంట్లో చెప్పండి. నేనైతే ఎప్పుడు చూడలేదు, కానీ యూట్యూబ్లో కొన్ని చోట్ల చూసాను. సీట్లు అయితే కొంచెం వెనక్కి అయితే జరిపేస్తారు. మాకేంటంటే సీట్ అయితే సెంటర్లో పెడతాం, ఇక్కడ కూర్చోబెడతాం. మళ్ళీ వెనకాల కూడా డోర్ తీసి డోర్ వెనకాల కూడా కూర్చోబెడతాం. డోర్ వెనకాల కూడా ఒక నలుగురు అయితే బాగా కంఫర్ట్గా కూర్చోగలరు, ముగ్గురు కానీ నలుగురు కానీ. మా పక్కన ఒక ఇద్దరిని. మొత్తం మీద ఆటో కెపాసిటీ మేమైతే ఒక 13 మందిని అయితే కంఫర్ట్గా అయితే కుక్కగలం ఫ్రెండ్స్. కుక్కగలం కాదు, కూర్చోబెట్టగలం. ఇంకా అంతకు మించి అంటే ఎక్కియచ్చు. ఇంకా ఇరుక్కొని కూర్చున్న పని అయితే దగ్గర 16-17 దాకా ఎక్కియచ్చు. మన కంఫర్ట్గా కూర్చోవాలంటే 13 మంది అయితే కంఫర్ట్గా అయితే కూర్చోగలరు. మరి ఫ్రెండ్స్, కుక్కలు కొంచెం అరస్తూ ఉన్నాయి. నైట్ పూట అయితే షూట్ చేస్తున్నాను. ఉదయం అంటే బండి తోలి ఇప్పుడు నైట్ పూట వచ్చి కొడుతున్నా. పెయింటింగ్ నైట్ పూట ఎందుకు కొడుతున్నాను అంటే తెల్లారి కల్లా ఆరిపోద్ది కాబట్టి. అందుకని చెప్పి నేను మార్నింగ్ కొట్టి చెక్క పెడితే అది కొంచెం పెయింట్ పోయే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి అయితే నేను మార్నింగే పెయింట్ కొడుతున్నాను. ఇప్పుడైతే ఇది పెయింట్ దీనికి ఏకడానికి అయితే ఇదైతే తీసుకొచ్చాను. పెయింట్ అయితే ఇది 30 రూపాయల డబ్బా, చిన్న డబ్బా. దీని వరకు అయితే సరిపోద్ది. ఒక బ్రష్ ఒకటి. ఇప్పుడు ఏంటంటే పెయింట్ డబ్బా తీసి అయితే బ్లాక్ కలర్ పెయింట్ ఫ్రెండ్స్. నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం. మనం కుదిరితే నేను లోపలంతా బ్లాకే కుట్టించే పెయింటింగ్ అయితే కొట్టించేస్తాను. ఫ్యూచర్లో ఒకవేళ కుదిరితే ఆ లోపల బాడీ వరకు ఇక్కడ ఫ్యాట్ ఫ్లవర్ ఇక్కడ అంతా అయితే బ్లాక్ కలర్ పెయింట్ అయితే లాగిచ్చేస్తాను. బయటికి మాత్రం ఎల్లో పెయింట్ అయి ఉంటుంది, లోపల మాత్రం బ్లాక్ లాగిచ్చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే పెయింట్ అయితే కొడదాం. దీని అయితే రబ్ అయితే చేద్దాం ఫస్ట్. ఇప్పుడైతే దీని అయితే సౌండ్ తీసుకున్నాం, రబ్ చేద్దాం. దీన్ని ఎందుకు రబ్ చేస్తున్నాను అంటే ఇక్కడ కొంచెం తుప్పట్టు ఉంది, అందుకని చెప్పి అయితే రబ్ చేస్తున్నాను. లేదంటే మామూలుగా అయితే రబ్ చేసేవాడిని కాదు. నేను ఈ పని బండి కొన్ని కొత్తలోనే చేయాల్సింది. అప్పుడు మనకి వీలు కుదరలేదు, అంత టెక్నాలజీ అంత తెలివి కూడా లేదు. ప్రస్తుతానికి ఇప్పుడైతే వీలు కుదిరింది, టైం కుదిరింది, పరిస్థితి కూడా కుదిరింది కాబట్టి మొత్తం నీట్గా గీకైతే పెయింట్ అయితే కొట్టేద్దాం ఫ్రెండ్స్ దీనికైతే. ఇప్పుడైతే బాగా రబ్ అయితే చేసేసాం ఫ్రెండ్స్. దీన్ని అయితే నీటికి గీకేసాం. ఇప్పుడు గుడ్డబెట్టి తుడతాం. మామూలుగా అయితే కడగేస్తుంది, ప్రస్తుతానికి మనం అయితే కడగట్లేదు, గుడ్డబెట్టి తుడిచేస్తున్నాను అయితే. మళ్ళీ కడిగితే ఆ పెయింట్ అతుక్కుంటుంది చిన్న డౌట్ తోటి అయితే దీన్ని అయితే అట్టయితే తుడిచేసి నీట్గా అయితే చేస్తున్నాను. బాగా గట్టిగా బలంగా అయితే తుడవాల్సి ఉంటుంది దీన్ని, లేదంటే అసలు పోతుంది. సరే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి తుడిచిందే చాలు. ఇప్పుడైతే పెయింట్ అయితే కొట్టేద్దాం. పెయింట్ డబ్బా బయట తీసి ఇంకా చాలా చేస్తుంటే డబ్బా తీయటం తలకాయ నొప్పి, లేదంటే ఈజీగా వచ్చేసేది. ఫుడ్ ఎవరు అడుగుతున్న వాళ్ళు. ఇప్పుడు దీన్ని అయితే తీయాల్సింది, తీస్తే చూడండి. ఇదైతే మామూలుగా అయితే రాదు, ఇంకా తీయాలి. మీకోసం చూపిస్తున్నా.
ఇది బ్లాక్ కలరేనా? నలిపేలేదు ఫ్రెండ్స్, చీకట్లేదు సరి కనపడట్లేదు, నలిపే అనుకుంటా. ఇప్పుడైతే ప్రస్తుతానికి మోతకుంటే కలర్ అయితే లైట్గా అద్దుకుందాం. పెయింట్ కొట్టేటప్పుడు ఆ ఫీలింగ్ భలే ఉంటుంది ఫ్రెండ్స్, ఏమైనా అనుకోండి. కానీ పెయింట్ కొట్టేటప్పుడు ఏమో, కానీ పెయింట్ కొట్టేటప్పుడు ఏదో సీనియర్లా కొడతాం, కానీ ఫీలింగ్ అయితే బాగుంటుంది. బ్లాక్ కలర్ సూపరు, నీట్గా అయితే ఉంది. కొంచెం వరకు అయితే మొత్తం అయితే కొట్టేద్దాం దీన్ని. మళ్ళీ ఎక్కడ ఇది తుప్పనే మాట రాకూడదు బండి కాడ. తుప్పు అయితే పడదు అనుకుంటున్నా. నేను కొనేది కంపెనీ కాదనేది మీరైతే చెప్పండి, కంపెనీ అనుకుంటుంది పెయింట్ డబ్బా. ఇదంతా కొట్టి చూపించాలంటే లాగ్ అయిపోద్ది. నేను మీకు ఇదంతా కొట్టిన తర్వాత అయితే చూపిస్తా, చూద్దురు. ఇప్పుడైతే సగం అయితే నీట్గా కొట్టాము, ఇంకా చాలా పొడుగైతే ఉంది ఇది లెంత్. ఇది మీకైతే కనపడుతుంది కొట్టేటప్పుడు చాలా లెంత్ అయితే ఉంది ఇది. నేనైతే ప్రైస్ చెప్పలేదు కదా. పెయింట్ డబ్బా వచ్చి 30 రూపాయలు, బ్రష్ 20 రూపాయలు, 50 రూపాయలు అవుతుంది మనకైతే. ఈ సైడ్ సగం కొట్టి ఈ సైడ్ కూడా కొడుతున్నాయి కమ్మికి కూడా. ఇది మెయిన్ మనకి, కొంచెం జనాలు దీన్ని కూడా ఎక్కువ చూసే అవకాశాలు ఉంటాయి. దీనికి కూడా మంచి పెయింటింగ్ అయితే కొట్టేద్దాం. ఇక్కడ వరకు ఎల్లో పెయింట్ కొడితే బాడీ వరకు బాగుంటుంది. మనకేంటంటే ఎల్లో అంతగా నచ్చలేదు, లోపల వరకు బ్లాక్ కలర్ కొట్టేయాలని చెప్పి నేనైతే బ్లాకే తీసుకున్నాను. కొంచెం బ్లాక్ అయితే ఎక్కువ తుప్పు పట్టదు కదా అని చెప్పి, మిగిలిన కలర్లు కూడా తుప్పు పట్టవు. కాకపోతే మనకు బ్లాక్ అంటే ఇష్టం కాబట్టి మనం అయితే దీన్ని అయితే బ్లాక్ కలర్లో అయితే కొట్టేద్దాం నీట్గా. ఇక్కడ 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 ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఆచి దూచి కొట్టాలి ఫ్రెండ్స్, లేదంటే ఇంకంతే సీన్ సితారైపోద్ది, చూసేదానికి అసహ్యంగా అవపడద్ది. అందుకని చెప్పి ఇక్కడ వరకు అయితే నీట్గా జాగ్రత్తగా కొడదాం. నేను కొట్టేది చూస్తుంటే ఈ పెయింటింగ్ అంతా బండి మొత్తం కొట్టేలా ఉంది. లోపల దాకా పోయింది ఫ్రెండ్స్ పెయింట్ మొత్తం. ఎల్డింగ్ చేయటం అట్లా చేసాడా లేదా ఎల్డింగ్ ప్రాసెస్ అంత ఏమో, కానీ కంపెనీ పెయింట్ మొత్తం పోయింది బండిది. సర్లేండి, రోజు తిరిగే బండి కదా, అక్కడెక్కడ పెయింట్లు పోతూ ఉంటాయి, మనం ఏం చేయలేము దానికి. ఇంకా మళ్ళీ ఎల్డింగ్ చేసి వాళ్ళు తప్పు పడితే తప్పవుద్ది. ప్రస్తుతానికి అయితే నీట్గా అయితే మొత్తం అయితే జిగేలు మంట కొట్టేద్దాం ఇక్కడ దాకా. ఈ కొంచెం గ్యాప్ కనపడదు ఫ్రెండ్స్, ఎందుకంటే చెక్క పెడతాం కాబట్టి అంత గ్యాప్ అయితే కనపడదు. ఈ కనపడ్డదాకా నీట్గా కొట్టేద్దాం. మళ్ళీ తుప్పు పట్టుకుండేది అంతా. వాసన అయితే భలే వస్తుంది ఫ్రెండ్స్ పెయింట్ అయితే. మనం కొట్టే పెయింట్ కూడా మంచి షైనింగ్గా ఉంది, మెరుస్తూ ఉంది. ఇప్పుడైతే లోపల వరకు అయితే కొట్టేసాం, ఇంకా లోపలికి ఎక్కి మిగిలింది కొడదాం. పెయింట్ అయితే సగం దాకా నీట్గా అయితే కొట్టేసాం. మీరైతే చూడొచ్చు అట్లా మెరుస్తుంది బ్లాక్ కలర్లో. ఇంక ఇక్కడ కొంచెం కొట్టాలి. ఈ పెయింట్ కొట్టేటప్పుడు తరకని అయిపోయింది. కిందకి కొన్ని బొట్లు పడతాయి, ఆడ కొన్ని బొట్లు, ఆడైతే కొన్ని బొట్లు పడ్డాయి. అయితే పావు ఇంకా ఏం చేయలేము, మనకి ప్రస్తుతానికి పెయింట్ ముఖ్యం కాబట్టి. ఇంకా ఏడైనా మిస్ అయింది ఏమో చూసుకొని నీట్గా అయితే కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికైతే పెయింట్ కంటే పెయింట్ డబ్బానే లావుగా ఉంది. పెయింట్ అయితే నీట్గా కొట్టేస్తున్నాం కానీ చివరిలో ఇక్కడ మెయిన్ మనకి కావాల్సింది. ఇక్కడ తుప్పు ఎక్కువ పట్టేది, ప్రస్తుతానికి పట్టదు, నేను జాగ్రత్తగా ఉండైతే ఉండాలి. అంత పెయింట్ నీట్గా కొట్టేస్తున్నాను నేను కింద మీద పడి. వీడియోలు అయితే చాలా లేట్ అయినాయి, మీకైతే వెరీ సారీ. ఇంక పైన వీడియోలు కొంచెం త్వరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, మీరైతే ఏమనుకోమాకండి. ప్రస్తుతానికి అయితే పెయింట్ సగం పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే ఛార్జింగ్ కూడా అయిపోయింది మన ఫోన్లో, ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది నాకైతే. నీట్గా అయితే మొత్తం అయితే బ్లాక్ కలర్ అయితే కొట్టేసాం. మీరైతే చూస్తున్నారు కదా ఎట్టుందనేది. ఇంకొంచెం అయితే ఉంది, ఇది ఇక్కడైతే ఉంది పెయింట్ డబ్బా పెట్టిన కాడ. డబ్బా అయితే జాగ్రత్త కింద పెట్టేసి అంత పెయింట్ తీసుకున్నాం. ఇది ఎక్కడ కొట్టేస్తే అయిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా పెయింట్ అయితే నీట్గా అయితే మొత్తం అయితే కొట్టేసాం. బ్లాక్ కలర్లో అయితే మెరిసిపోతా ఉంది. ఇది కొత్త పెయింట్, కంపెనీ పెయింట్ ఫ్రెండ్స్. లోకల్ పెయింట్లే. ఇది ఎందుకు పొగులు చూడాలి, ఇది బ్లాక్ కదా, నాకైతే నలిపి అనిపిస్తుంది. ఒక సైడ్ చూడటానికి నలుపులో నల్లగా మెరిసిపోతుంది, దగ్గర పోయి చూస్తే మాత్రం కాఫీ టైప్లో, బ్రౌన్ టైప్లో అయితే కనపడుతుంది. కానీ బాగుంది ఫ్రెండ్స్ పెయింట్ అయితే, నాకైతే నచ్చింది బాగా. మీకైతే ఇది ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి పెయింట్ అయితే కొట్టేసాను.
పెయింట్ ఇంకో చోట అయితే కొట్టాల్సింది. దాన్ని అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తారు, చూద్దురు. ఇప్పుడు ప్రస్తుతానికి దీనికైతే అయిపోయింది. ఇదైతే ఆరాలి, కొంచెం అయితే ఆరనిద్దాం. ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ తాల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.